హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పచ్చడి అయితే పక్కాగా 1 ఇయర్ వరకు నిల్వ అయితే ఉంటుందండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఈ పండు మిరపకాయలు అయితే వింటర్ ఎండింగ్లో అలాగే సమ్మర్ స్టార్టింగ్లో బాగా దొరుకుతాయండి. ఇంకా పండు మిరపకాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా పచ్చడి పట్టేయాలి కదా, మరి ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పండు మిరపకాయ పచ్చడి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి దీనికోసం ముందుగా అయితే 1 కిలో వరకు పండు మిరపకాయలు తీసుకోవాలండి. వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెట్టేసి ఉంచేయండి. అలాగా తర్వాత మొత్తం క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఎలాంటి తడి లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1 కిలో పండు మిరపకాయలకైతే ఒక 1/2 కిలో వరకు చింతపండు అయితే సరిపోతుందండి. ఈ చింతపండులో ఎలాంటి గింజలు తుక్కు లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని ఎండలో అయితే పెట్టుకోవాలి. ఒక హాఫ్ డే పెట్టుకోవాలి. అలాగే కల్లుప్పు కూడా పెట్టుకోవాలండి. మీ రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 పెద్ద ఎల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసేసి ఉంచుకోవాలండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో చింతపండు వేసుకోవాలండి. చింతపండుతో పాటుగా కల్లుప్పు కూడా రుచికి సరిపడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు మెత్తగా సాల్ట్లా అయిపోవాలి. ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. చింతపండు అయినా మెత్తగా అవ్వాలి కానీ పండు మిరపకాయలు మాత్రం మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దండి. కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. అలా అయితేనే పండు మిరపకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. పండు మిరపకాయలు వేసిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోండి, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చండి. పసుపు అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. పసుపు వేసిన తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి అయితే ఒక డే అంతా అలా ఉంచేయాలండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడే తాలింపు మొత్తం పెట్టేసుకుంటున్నానండి. నేను చూపించిన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. తాలింపుకైతే కొంచెం కరివేపాకు ఎక్కువగానే తీసుకోండి. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. తాలింపు కోసం ముందుగా అయితే ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 1/2 కిలో వరకు పల్లీల నూనె వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మినప్పప్పు అలాగే శనగపప్పు, వీటితో పాటుగా కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అనేది కొద్దిగా ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో అయితే మనం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేయండి, తాలింపు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంగువ అయితే మాత్రం స్కిప్ చేయొద్దు. 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ అయితే వేసుకోవాలండి. ఇంగువ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు అనేది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. తాలింపు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో అయితే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కరివేపాకు కరకరలాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. తాలింపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పండు మిరపకాయ పేస్ట్ అయితే వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఉప్పు సరిపోకపోతే గనక ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 డేస్ వరకు అలా ఉంచేసేయాలి. 2 డేస్ తర్వాత ఆయిల్ ఏమైనా సరిపోకపోతే గనక యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ పచ్చళ్ళలో అయినా కానీ ఆయిల్ అనేది పైకి తేలే విధంగా ఉండాలండి. అలా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది, పాడైపోకుండా. అంతేనండి, పండు మిరపకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి. ఎలాంటి తడి తగలకుండా పెట్టుకోండి. తడి స్పూన్ కానీ తడి గరిటె కానీ అలాంటి ఏమీ యూజ్ చేయకూడదు. తడి తగిలితే మాత్రం పచ్చడి అనేది ఫాస్ట్గా పాడైపోతుంది. ఇవాల్టి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.